నాన్న ఉమ్, మకర సంక్రాంతి గురించి చెప్పరా? అమ్మా తప్పకుండా అమ్మా. మకర సంక్రాంతిని పెద్ద పండగ అని కూడా అంటారు. పెద్ద పండగ అంటే ఒకరోజు చేస్తేనే పండగ అంటారు. అలాంటిది మనం సంక్రాంతి ఎన్ని రోజులు చేస్తాం? మొదలవ్వటం నెల రోజుల ముందు నుంచే మొదలవుతుంది. ధనుర్మాసం మొత్తం కూడా సంక్రాంతి పండగ కిందే లెక్క. కాకపోతే ధనుర్మాసం చివరిలో దక్షిణాయనం పూర్తయ్యేటటువంటి రోజు నుంచి మనం దాన్ని ప్రధాన పండగగా చూస్తాం. అంటే దక్షిణాయనం చివరి రోజు అంటే భోగి, సంక్రాంతి, కనుమ. అంటే పండగ సంక్రాంతి రోజు మధ్యలో వస్తుంది, ముందు రోజు భోగి అవుతుంది, సంక్రాంతికి తర్వాత రోజు కనుమ అవుతుంది. ఏమ్మా, చాలా విశిష్టతలతో కూడుకున్నటువంటి పండగ. ఇందులో ఆధ్యాత్మికం ఉంటుంది, ఆది భౌతికం ఉంటుంది, చాలా రకాలైనటువంటి మేళవింపులు ఇందులో ఉంటాయి. అసలు సంక్రాంతి అంటే సంక్రమణం. సంక్రమణం అంటే ఏమిటి? ధనస్సు రాశిలోంచి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన శుభతరుణం మకర సంక్రమణం అని అంటాం. ఏమ్మా, ఈ మకర సంక్రమణాన్ని మనం చాలా గొప్పగా చేసుకుంటాం. ఇలా నెలకు ఇప్పుడు సూర్యుడు ఎక్కడికి వెళ్ళడమ్మా, సూర్యుడు అక్కడే ఉంటాడు. రాశి చక్రం తిరుగుతూ ఉంటుంది. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్కి గడియారంలో నెంబర్లు ఉంటాయి కదా, నెంబర్లు తిరుగుతాయా, ఆ ముళ్ళులు తిరుగుతూ ఉంటాయా? నెంబర్స్ సూర్యుడు అనుకో నువ్వు, ఆ ముళ్ళులు రాశి చక్రం అనుకో. ఆ రాశి చక్రం తిరుగుతూ 12 మీదకి వస్తుంది, ఆ రాశి చక్రం తిరుగుతూ 3 మీదకి వస్తుంది. అంటే ఈ రాశి చక్రం నెలకో రాశి చక్రం తిరుగుతూ సూర్యుడి దగ్గర అవుతుంది. ఒకరోజు మన కర్కాటక సంక్రమణం అవుతుంది, ఒకసారి మకర సంక్రమణం అవుతుంది, ఒక నెల ధనుసు సంక్రమణం అవుతుంది, అట్లా అనమాట. ఇలాగా కర్కాటక సంక్రమణం జరిగేదేమో దక్షిణాయనం, మకర సంక్రమణం జరిగేది ఉత్తరాయణం. రేపటి నుంచి అంటే మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా కిందటి వీడియోలో, భగవంతుడికి ఒక రోజు కింద మనం నిర్ణయించుకుంటే ఒక ఏడాది పగలు ఉత్తరాయణం, రాత్రి దక్షిణాయనం. ఈ పగలు ఎప్పుడైతే భగవంతుడి యొక్క ఆరాధనకు విశిష్టమైనటువంటి రోజులు, అంటే భగవంతుడి యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే, ఏమంటే దక్షిణాయనంలో తెరుచుకోవా, ఉత్తరాయణంలోనే తెరుచుకుంటాయి అనేటటువంటి మూడులు కూడా ఉన్నారు. ఎప్పుడైనా ఒకటే నాయన భగవంతుని దర్శించుకోవడానికి, కానీ దానికి తగ్గ విశేషమైనటువంటి వాతావరణంలో మార్పులతో కూడుకున్నటువంటి కాలం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి ఎండవేడి కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. అంటే వాతావరణంలో మార్పు వస్తున్నట్ట రానట్ట? వస్తున్నట్టే కదా. ఆ మార్పును మనం స్వీకరించాలి కదా. ఆ మార్పు ద్వారా వచ్చేటటువంటి అనారోగ్యాలు ఏవి కూడా మనకి సోకకుండా ఈ పండుగల్లో మనం చేసుకునేటటువంటి ఆచార విధి విధానాలు ఏవైతే ఉంటాయో దాని ద్వారా అనారోగ్యాన్ని మనం నివారించుకోవచ్చు. పండగ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని పూజ చేయటం అని అది ఇది అనుకుంటారు. పండగ అనేది సామాజిక తత్వంతో కూడా ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా ఆలోచించమ్మా, భోగి కానీ, సంక్రాంతి కానీ, కనుమ కానీ, ఈ 3 రోజులు కూడా ఎటువంటి దేవతారాధనకు సంబంధించింది కాదు. ఇప్పుడు సపోజ్ వినాయక చవితి అని ఉంది, మనం ఎప్పుడు చేసుకుంటాం? భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి రోజు చేసుకుంటాం. అలాగే భీష్మేకాదశి ఉంది, మాఘమాసంలో వచ్చేటటువంటి ఏకాదశిని మనం భీష్మేకాదశిగా చేసుకుంటాం. అలాగే శ్రీరామనవమి ఉంది, చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమిని శ్రీరామనవమిగా చేసుకుంటాం. ఇలా చూసావా, ప్రతి పండక్కి తిథితో సంబంధం ఉందా లేదా? కానీ ఇక్కడ భోగికి కానీ, సంక్రాంతికి కానీ, కనుమకి కానీ తిథులతో సంబంధం లేదు. అయినా కూడా ఇది పండగ అయింది. భగవంతుడితో సంబంధం లేకపోయినా పండక్కి భగవంతుడి పూజ చేయకుండా మనం పండగ చేసుకుంటామా? అదే విచిత్రం. భగవంతుడి యొక్క స్పర్శ లేకుండా, భగవంతుడి యొక్క అనుజ్ఞ లేకుండా మనం ఏ పండుగ కూడా చేసుకోం. ఆ పండగకి ఆయనతో సంబంధం లేకపోయినా సరే అంతటి విశిష్టతను చేకూర్చుకుంది. ఏమ్మా, ఈ మకర సంక్రమణం అంటే సంక్రాంతి రోజున విశేషంగా మనకి పంచమహాయజ్ఞాలు అని చెప్పిన 5 యజ్ఞాలు ఉన్నాయి, చెప్పబడ్డాయి. దేవయజ్ఞం, 2 పితృయజ్ఞం, 3 మనిషి యజ్ఞం,
4 భూతయజ్ఞం, 5 బ్రహ్మయజ్ఞం అని పంచమహాయజ్ఞాలు అని చెప్పని ఉంటాయి. ఈ పండగకి సంబంధించినటువంటి వాటిలో 4 యజ్ఞాలు వచ్చేస్తాయమ్మా. అది ఎలాగా అంటే దేవయజ్ఞం, భగవంతుని ఆరాధించకుండా మనం పూజ చేస్తాం, మనం పండగ చేసుకుంటామా? చేసుకోం కదా. కాబట్టి భగవదారాధన చేసుకుంటూ ఈ పండుగను ప్రారంభించడం అనేది చాలా విశేషమైనటువంటిది, విశేష ఫలాన్ని అందించేటటువంటిది. అందులో సూర్యారాధన చేస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. అలాగే శివాలయంలో రుద్రాభిషేకం చేయిస్తే ఇంకా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఏమా? 2 పితృయజ్ఞం అంటే ఈ సంక్రాంతి రోజున, ఈ సంక్రమణం జరిగేటటువంటి రోజున పెద్దలకి కార్యక్రమం చేస్తారు. అంటే కొన్ని ఇళ్లలో స్వయం పాకాలు ఇవ్వటం, బ్రాహ్మణ్ణి పిలిపించి కొన్ని ఇళ్లలో శ్రాద్ధాదిక్రమాలు చేయటం అంటివి చేస్తూ ఉంటారు. అంటే పితృదేవతలకి ఉత్తమ గతులు కలుగుతాయి. ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుక మనం పితృయజ్ఞం అనేటటువంటి పితృకర్మలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చేసుకోవడం వల్ల పెద్దలకు ఉత్తమ గతి కలుగుతుంది. ఏమా? అలాగే మనుష్యయజ్ఞం, మన ఇంటికి ఎవరినన్నా అతిథిని పిలవటం కానీ లేదా అనుకోని అతిథి వచ్చినా కూడా ఆయన్ని భగవత్ రూపంలో పూజించుకోవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక 4వది భూతయజ్ఞం. భూతయజ్ఞం అనేది ఎలా తెలుస్తుందంటే, భూతయజ్ఞం అంటే మనకి 86 లక్షల జీవరాశులు ఉన్నాయా? ఈ జీవరాశులన్నింటినీ కూడా మనం పోషించడం. ఏమ్మా? ప్రథమంగా అందులో మనం ముగ్గు పెడతాం కదా సంక్రాంతికి. అసలు అయితే ఆ ముగ్గును మనం ఎలా పెట్టాలి? ఇప్పుడు సున్నంతో పెడుతున్నారు కానీ 3 వంతులు బియ్యపిండి కలిపి 1 వంతు ముగ్గు కలిపి మనం పెట్టాలి ముగ్గుని. ఆ ముగ్గును గనక మనం బయట వేస్తే చీమలు రావటం, చక్కగా ఆ బియ్యపిండికి సంబంధించిందంతా కూడా తినడం, తద్వారా ఆ ముగ్గుకు సంబంధించింది ఏదైతే ఉంటుందో ఆ ఘాటు తగిలేటప్పటికి దాని వంతు మనం ఏదైతే బియ్యపిండితో పాటు కలిపామో బియ్యపిండిని ఆరగించి ఆ ముగ్గుని అలా వదిలిపెట్టేస్తాయి అవి. అంటే మనం అక్కడ భూతయజ్ఞం చేసామా లేదా, వాటికి ఆహారం కల్పించామా లేదా, ఈ రకంగా కూడా ఈ పండుగలో విశిష్టత ఉంటుంది. భూతయజ్ఞం మనం మూగజీవాలని కూడా భగవత్ స్వరూపంగానే కొలవాలి అనేటటువంటి విశిష్టతను కూడా ఇది తెలియజెప్తుంది ఈ పండగ. కాబట్టి ఎంతో విశిష్టతను చేకూర్చుకున్నటువంటి ఈ పండగని చక్కగా శ్రద్ధతోటి ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ ఇంటికి వచ్చినటువంటి బంధుమిత్రులతోటి చాలా ఆనందంగా గడుపుకోవాలని, లేదా మీరు మీ బంధువుల ఇంటికి వెళ్ళినా సరే మీరంతా చక్కగా ఆనందంగా ఈ మకర సంక్రాంతి పండుగను చేసుకోవాలని చెప్పి ఆశిస్తూ, భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉండాలని చెప్పని కోరుకుంటూ ధన్యవాదాలు.